Hi friends, welcome to our class SLNS 10. Okay, so let us start today's class. మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. కొంచెం ఓల్డ్కి నిన్నటి ప్రీవియస్ క్లాస్ని రీకలెక్ట్ చేసుకొని మనము ముందుకు ప్రొసీడ్ అవుదాము. ఓకే, మనము నిన్నటి క్లాస్ మన ప్రీవియస్ క్లాస్ ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే అబౌట్ పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమైనది పట్టణాలు, సిటీస్. ఓకే, ఈ సిటీస్ గురించి మనం బాగా నేర్చుకున్నాము నిన్న, రైట్? సిటీస్ని మనము ఏమని పిలుస్తామంటే నిగమ సభాస్ అని నేర్చుకున్నాము. ఆ నిగమ సభాస్ మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడున్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కడున్నాయి, మళ్ళా కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ నేర్చుకున్నాము. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. ఈరోజు మనము మన టాపిక్ దేంతో స్టార్ట్ చేస్తామంటే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. టుడేస్ టాపిక్ we will start with military administration. ఓకే, నిన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనము నేర్చుకున్నాము కదా. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. ఓకే, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు కింగ్ గురించి మనము ఏమేమి నేర్చుకున్నాము నిన్న? చాలా విషయాలు తెలుసుకున్నాము కదా. సిటీస్లో ఏమేమి జరుగుతాయి, అసలు సిటీస్ గురించి ఏమేమి నేర్చుకున్నాము? సిటీస్లో ట్రేడ్ జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది. ఓకే, ఇంత సిటీస్లో వ్యాపారం జరుగుతుందంటే దాంట్లోని చాలా ఫెసిలిటీస్ కావాలి, ఇవన్నీ మనము నేర్చుకున్నాము, రైట్? ఓకే, సో ఈ ట్రేడ్ గురించి డిస్కషన్ వస్తే శతవాహనాస్ డైనాసిటీ గవర్నమెంట్ ప్రభుత్వము ఈ సాల్ట్, రైట్, మ్యానుఫ్యాక్చరింగ్ సాల్ట్ ఉంటుంది కదా, వారు కింగే మొనపలి అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ సాల్ట్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సాల్ట్ వారు మొనపలి అని ఎలా చెప్తున్నామంటే, మొనపలి మీనింగ్ ఏంటిది? వాళ్ళే తయారు చేయడము, ఒక్క సింగిల్ పర్సనే తయారు చేయడము, సింగిల్ పర్సనే అమ్మడం, రైట్? దట్ ఈస్ కాల్డ్ మొనోపలి. అది ఎలా స్టార్ట్ అవుతుంది ఇది అంటే, మనకి నిన్నటి క్లాస్లో ఫ్యూడలిజం గురించి నేర్చుకున్నాము. ఈ శతవాహన డైనాసిటీ నుంచే ఫ్యూడలిజం అనేది స్టార్ట్ అయ్యింది. ఫ్యూడలిజం అంటే భూస్వామ్యులు అంటారు కదా. ఇదొక సోషలిస్టిక్ సిస్టమ్. ఈ సోషలిస్టిక్ సిస్టంలో ఏంటిదంటే ల్యాండ్ ఇచ్చి ఇన్ రిటర్న్ వాళ్ళతోటి వాళ్ళు చేసే గుడ్ విల్ కానీ వాళ్ళు రిటర్న్గా చేయించుకునే వాళ్ళు, దాన్నే మనము ఫ్యూడలిజం అని నేను నేర్చుకున్నాము. సో టుడేస్ క్లాస్ విల్ స్టార్ట్ విత్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? మనకి ఈ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఎలా నేర్చుకుంటున్నామంటే, మనకి ఏదైనా టాపిక్ కంపల్సరీ ఒక రెఫరెన్స్ తోటే మనము ప్రొసీడ్ అవుతున్నాము. ఒక రెఫరెన్స్ ఇన్ ద సెన్స్ అంటే ఏంటిది? రెఫరెన్స్ అంటే ఏదైనా ఒక శాస్త్రం ద్వారానే మనం ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా మనకి ప్లైనీ ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ప్లైనీ అండ్ సంగం లిటరేచర్. ఈ ప్లైనీ అండ్ సంగం లిటరేచర్లో మనకి ఏం తెలుస్తుందంటే, మనకి శతవాహన డైనాసిటీ ఇది ఒక పెద్ద ఆర్మీ. శతవాహన డైనాసిటీ పాసెస్ హ్యూజ్ ఆర్మీ అని స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా? ప్లైనీ మనకు తెలుసు కదా, హీఈస్ ఎ రోమ్ అంబాసిడర్. ఓకే, ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. కావాల్సింటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, వీ విల్ గెట్ అబౌట్ ప్లైనీ. ఓకే, నెక్స్ట్ దీని గురించి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అంటే కింగ్, ఇక్కడ మనం రాసుకోవచ్చు. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, కింగ్ ఈజ్ ద
కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ. ఓకే, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్లో మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే కింగ్ వాస్ ద కమాండర్. కింగ్ వాస్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ. ఓకే, కింగ్ వాస్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ. రైట్, కమాండర్ ఇన్ చీఫ్ అనేది మొత్తం ఇక ఆ సైన్యానికే పెద్ద అన్నమాట. రైట్, సైన్యానికే పెద్ద. కమాండర్స్ మళ్ళీ కమాండర్స్ ఇన్ చీఫ్ కింద కమాండర్స్ ఉంటారు. ఇట్లా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా యుద్ధాలు జరిగేటివి ఆ సమయాన. ఎక్కువ మనకి యుద్ధాలు ఎవరితోటి జరిగేది అంటే ఈ సకాస్ తోటి చాలా యుద్ధాలు జరిగేది. సకాస్, రైట్, సకాస్ ఆన్ ది వెస్ట్. ఈ సకాస్ తోటి చాలా యుద్ధాలు జరిగేది. అప్పుడు కింగే నాయకత్వం వహించేది కింగే. ఓకే, డిసిషన్ అంటే ఒక స్కెచ్ వేసుకుంటారు కదా, ఎట్లా అటాక్ చేయాలి, ఎట్లా అపోనెంట్ని ఎట్లా డిఫీట్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా స్కెచ్ చేసేది కింగ్. కింగ్ స్కెచ్ చేసిన తర్వాత కింగ్ కింద ఉన్న అఫీషియల్స్ వారి ఒక డిఫరెంట్ కేటగిరీ బట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో మహాసేనాధిపతి అనేది సైన్యానికి అధ్యక్షతన వహిస్తాడు. కానీ మొత్తం యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలు కానీ, యుద్ధానికి సంబంధించిన సామాగ్రి కానీ, యుద్ధానికి సంబంధించే ఒక యుక్తి, ఒక ఐడియా అంటారు కదా, దాని మొత్తం ఇంప్లిమెంట్ చేసేది, ఎగ్జిక్యూట్ చేసేది మాత్రం కింగే. ఇది మనకి ఈ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్లో స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సైన్యం గురించి నేర్చుకుందాం ఈరోజు. ఈ సైన్యము ఎలా ఉంది ఈ శతవాహన డైనాసిటీలో అంటే ఫోర్ ఫోల్డ్ సిస్టమ్ అంటారు. ఫోర్ ఫోల్డ్ సిస్టమ్. ఈ ఫోర్ ఫోల్డ్ సిస్టమ్ అంటే ఏంటిదంటే మనము మామూలుగా మాట్లాడుకుంటే తెలుసుకుంటాం కదా, ఏదైనా ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఇంతకు అంత ఎక్కువ అన్నట్టు, నాలుగింతలు ఎక్కువ అన్నట్టు, అంటే సైన్యం అనేది ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే, ఈ ఫోర్ ఫోల్డ్ సిస్టంలో వీరి దగ్గర ఏమేమి ఉన్నాయంటే చారియట్స్ ఉన్నాయి, చారియట్స్ అండ్ ఎలిఫెంట్స్, చారియట్స్, ఎలిఫెంట్స్ అండ్ క్యావెలరీ, ఇంకా ఫోర్ట్ సోల్జర్స్, ఫోర్ట్ సోల్జర్స్. ఓకే, చారియట్స్ అంటే ఏంటిది? రథం లాంటి ఆకారం. ఓకే, రథం మీద వచ్చి వారు యుద్ధం చేసేవారు. ఎలిఫెంట్స్ అంటే మనకు తెలుసు ఏనుగులు. క్యావెలరీ అంటే ఈ గుర్రం మీద వస్తారు కదా సైనికులు, గుర్రం మీద వచ్చి యుద్ధం చేసే వాళ్ళని క్యావెలరీ అంటారు. ఫోర్ట్ సోల్జర్స్ అంటే రాజుతో పాటు ఉన్న సోల్జర్స్ని ఫోర్ట్ సోల్జర్స్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఇది ఫోర్ ఫోల్డ్ సిస్టమ్ ఆఫ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఆర్మీ క్యాంప్ ఆఫ్ శతవాహనాస్. ఓకే, ఆర్మీ క్యాంప్ ఆఫ్ శతవాహనాస్, ఆర్మీ క్యాంప్ ఆఫ్ శతవాహనాస్. ఈ ఆర్మీ క్యాంప్ ఆఫ్ శతవాహనాస్ అనేది ఎలా ఉందంటే చూడండి, ఇది 2 టైప్స్గా ఉంది. ఫస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కందవరం. సెకండ్ టైప్ వచ్చేసి ఏమంటామంటే కటకాస్. ఓకే, ఫస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కందవరం, సెకండ్ టైప్ ఈస్ కాల్డ్ యాజ్ కటకాస్. ఈ స్కందవరంస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టెంపరరీ అనమాట. స్కందవరం అంటే ఇట్స్ ఏ టెంపరరీ ఆర్మీ క్యాంప్. ఓకే, స్కందవరం అంటే ఏంటిది? టెంపరరీ ఆర్మీ క్యాంప్.
కటకాస్ అంటే ఏంటిది? కటకాస్ అంటే ఆర్మీ స్టేషన్స్ మన టౌన్స్లో ఉంటాయి కదా, ఆర్మీ స్టేషన్స్ ఇన్ towns. Okay, army camp of shatavahanas, army camp of shatavahanas are classified into two types. Okay, ఇవి టూ టైప్స్గా మనం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఈస్ స్కందవరం, నెక్స్ట్ ఈస్ కటకాస్. ఈ స్కందవరం మీనింగ్ ఏంటిదంటే టెంపరరీ ఆర్మీ క్యాంప్, అండ్ కటకాస్ అనేది ఆర్మీ స్టేషన్స్ ఇన్ టౌన్స్. ఓకే, ఆర్మీ స్టేషన్స్ ఇన్ టౌన్స్. నెక్స్ట్ వీటి గురించి ఇంకా మనము స్పష్టంగా ఇంకా డెప్త్గా నేర్చుకోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక బేస్ తోటి మనకి ఆర్మీ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఎక్స్కవేషన్ టైంలో ఈ తవ్వకాల సమయాన ఇవేమైనా బయటికి వచ్చినాయా అంటే వచ్చినాయి. అవి ఏంటివంటే ఫోర్ట్స్, టౌన్స్. అవి ఎక్కడ అంటే ఫోర్ట్స్, టౌన్స్, గేట్వే. ఇవి ఎక్కడ దొరికినాయి అంటే మన తెలంగాణ ప్రాంతంలో కోటిలింగాల. నెక్స్ట్ ధూళికట్ట. ఓకే, ఇక్కడ ఈ కోటిలింగాల, ధూళికట్టల ఈ ఫోర్ట్స్, టౌన్స్, గేట్వే అనేది దొరికింది. ఇది దీని గురించి మనం ఎట్లా నేర్చుకోవాలంటే ఎవరైనా ట్రావెలర్స్ కానీ ఎవరైనా స్ట్రేంజర్స్ కానీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు అక్కడ ద్వారం దగ్గర సైన్యం ఉంటుంది, సోల్జర్ ఉంటుంది. ఓకే, ఈ సోల్జర్స్ ఏంటంటే ఒక బుక్ పెట్టుకుంటారనమాట. ఎవరు వస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు, ఈ రాజ్యానికి వారికి రావడానికి పర్పస్ ఏంటిది, ఇదంతా ఒక టెక్స్ట్, ఒక బుక్ పెట్టేసుకొని వాళ్ళ డీటెయిల్స్ రాసుకొని ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్కి అప్పుడు కూడా ట్యాక్స్ ఉండేది. ఆ ట్యాక్స్ తీసుకొని వాళ్ళని అలౌ చేసేవారు అనమాట. ఓకే, అదే మనకి తెలుస్తుంది ఈ ఫోర్ట్స్, టౌన్స్, గేట్వే ద్వారా. ఓకే, నెక్స్ట్ అమరావతి స్కల్ప్చర్స్ మనకి ఏం చెప్తుందంటే అమరావతి స్కల్ప్చర్స్ మనకి ఏం చెప్తుందంటే వార్స్ అండ్ ఆర్మీ మెయింటెనెన్స్. ఓకే, యుద్ధం జరిగేటప్పుడు ఆర్మీని, ఇప్పుడు ఈ యుద్ధం ఎలా ఉండేదంటే కంటిన్యూస్గా జరిగేది. మనము ప్రిడిక్ట్ చేయలేము. ఒక్కరోజు యుద్ధం ఉంటుందా, 2 రోజులు ఉంటుందా, 3 రోజులు ఉంటుందా, వారం రోజులు ఉంటుందా తెలియదు. కంటిన్యూస్గా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. యుద్ధం జరిగిన సమయాన ఈ యుద్ధం జరిగేటప్పుడు సైన్యాన్ని ఎలా మెయింటైన్ చేసేవారు మనకి ఈ అమరావతి స్కల్ప్చర్స్ ద్వారా తెలుస్తుంది. ఓకే, అమరావతి స్కల్ప్చర్స్ ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ మనము జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ వైపు వెళ్దాము. మనము ఆల్రెడీ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్. ఓకే, జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాము. ఈ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది? జ్యుడిషియల్ అంటే ఏంటిది? న్యాయ వ్యవస్థ ఎలా ఉంది. ఓకే, ప్రజలు ఏదైనా సమస్య వచ్చిందంటే న్యాయపరంగా వారు ఎలా తీర్చేవారు అనేది మనకి జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ ద్వారా మనం పాయింట్ టు పాయింట్ అనేది ఎక్కడ మిస్ కాకుండా క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, ఈ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ అనేది ఏంటిదంటే ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఏం నేర్చుకుంటాం ఇక్కడ, జస్టిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ధర్మ. చూడండి, justice is also called dharma, right? Justice is also called dharma, right? అంటే కింగ్ అనేది ధర్మశాస్త్రాస్, మనకి ధర్మశాస్త్రాస్ అంటాం కదా,
ఈ ధర్మశాస్త్రాస్ బేస్ చేసుకొని న్యాయం చెప్పాలి. ఓకేనా? ప్రజల మధ్య న్యాయపరంగా ఏదైనా సమస్య వచ్చిందంటే, ఇది ఇరు వర్గాల మధ్యలో ఏదైనా సమస్య వచ్చిందంటే, అది రాజు సమక్షాన వచ్చిందంటే ఆ రాజు ఆ సమస్యను విని ఏ ఏ బేస్ తోటి తీర్పు ఇవ్వాలి? ధర్మశాస్త్ర బేస్ చేసుకొని తీర్పు అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఈ రాజుకి ధర్మశాస్త్రాలు ఎలా తెలుసు? మనకు ఒక క్వశ్చన్ రావచ్చు మన మైండ్లో. మనము ఇప్పుడు చిన్న సబ్జెక్ట్ ఏదైనా టాపిక్ నేర్చుకుంటే మనకు ఆ టాపిక్ గురించి తెలుస్తుంది. మనకు కొన్ని పురాణాస్ గురించి నేర్చుకున్నాం. కానీ ఈ రాజుకి ఈ ధర్మశాస్త్రాలు ఎలా తెలుసు అంటే, చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ కింగ్ ఆఫ్ శతవాహన డైనాసిటీ మినిమం 20 years 25 years అట్లీస్ట్ ఒక 15 years 18 years పరిపాలించాడు. ఓకే, ఈచ్ కింగ్ అనేది టైం పీరియడ్ చాలానే ఉంది. అంటే ఆ కింగ్ అనేది బాల్య వ్యవస్థ నుంచే ఈ ధర్మశాస్త్రాస్ నేర్చుకున్నాడు. ఓకే, కింగ్ అనేది నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడు. చదివి 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 నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ధర్మశాస్త్రాస్లోనే ఉన్న జ్ఞానాన్ని అంతా పొంది, అప్పుడు ఆ జ్ఞానాన్ని పొందిన రాజు మనకి ఇరు వర్గాల ఏదైనా సమస్య వస్తే బేస్ ఆన్ దోస్ ధర్మశాస్త్రాస్ తీర్పు ఇచ్చేవాడు. ఓకేనా? అప్పటి నుంచే మనకి చదువు అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, చదివితేనే మనకి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తేనే మనం మాట్లాడగలుగుతాం. నాలెడ్జ్ లేకపోతే మనం మాట్లాడలేం. ఓకే, ఇది మనకి రాజుల కాలం నుంచి ఎస్పెషలీ మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో మనకి బాగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, కింగ్ అనేది ఇప్పుడు ఈ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్లో కింగ్ అనేది ఒక ధర్మశాస్త్రాస్ బేస్ చేసుకొని తీర్పు ఇచ్చేవాడు. రైట్. నెక్స్ట్, ఈ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ ఏది మానిటర్ చేసేది ఏంటంటే సోషల్ యాక్ట్స్ వేర్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్. ఓకేనా? రాజు అనేది సోషల్ యాక్ట్స్ అంటే ఎవరైనా సరే వారి సమస్య రాజు దగ్గరికి తీసుకురావచ్చు. ఏదైనా సమస్య ఉంటే రాజు కోర్టుకు అటెండ్ కావచ్చు. ఓకే, వారికి ఎటువంటి నిర్బంధన లేకుండా ఉండడానికి సోషల్ యాక్ట్స్ వేర్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్ అనేది మన జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఓకేనా? ఇంకొకటి మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే, విలేజ్ ఆఫీషియల్స్ చిన్న చిన్న సమస్యలు ఉంటే మన విలేజ్ ఆఫీషియల్స్ ఉన్నారు కదా, ఆ విలేజ్ ఆఫీషియల్సే ఈ చిన్న చిన్న సమస్యలు వాళ్ళే తీర్చేవాళ్ళు. వారి తరం కాని పక్షాన ఓకే, వాళ్ళు ఏదైతే సమస్యలు సాల్వ్ చేయలేకపోతున్నారో అప్పుడే రాజు దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. రైట్. సో ఈ డిస్కషన్లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి నేర్చుకోవాలి. అదేంటంటే స్పెషల్ కోర్ట్స్ అనేవి లేవు మనకి. ఈ మౌర్యన్ టైం పీరియడ్లో ఏంటిదంటే స్పెషల్ కోర్ట్స్ ఉండేటివి. ఈ స్పెషల్ కోర్ట్స్ ఏం చేసేవారంటే సెటిల్మెంట్ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. స్పెషల్ కోర్ట్స్ ఏం చేసేవాళ్ళంటే సెటిల్మెంట్ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. ఓకే, చూడండి, మనకి ఈ సందర్భాన మనకి మౌర్యన్ టైమ్స్ది కూడా మనం నేర్చుకుంటున్నాము. మౌర్యన్ కాలంలో స్పెషల్ కోర్ట్స్ ఉండేటివి. అప్పుడు ఈ స్పెషల్ కోర్ట్స్లో సెటిల్మెంట్స్ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ అనేది వాళ్ళు డీల్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ శతవాహన టైంలో ఇవి లేవు. ఓకే, శతవాహన టైంలో ఇవి లేవు. చిన్న చిన్న సమస్యలు ఉంటే విలేజ్ గ్రామాధికారులు చూసుకునేవారు. వారి వల్ల కాని సమస్యలు రాజు దగ్గరికి తీసుకొచ్చేవారు. రాజు అతని యొక్క జ్ఞానంతో నేర్చుకున్న నాలెడ్జ్ తోటి ఈ సమస్యలు పరిపూర్ణంగా సాల్వ్ చేసేవారు.
ఓకేనా, ఈ విధంగా జరిగిందనమాట. లేకపోతే ఈ చిన్న చిన్న దొంగతనాలు కానీ చిన్న చిన్న వాటికి చిన్న చిన్న పనిష్మెంట్స్ ఉండేవి, పెద్ద పెద్ద నేరాలకి పెద్ద పెద్ద వాటికి ఇట్లా మన ఏదైనా ఆర్గన్స్ తీయడము అటువంటి పనిష్మెంట్ ఉండేది. అంతకు మించి హ్యూజ్ నేరం అంటారు కదా, జైంట్ టైప్ ఆఫ్ నేరానికి మరణదండ కూడా ఉండేది. సో మన ఇదంతా ఇలా నేర్చుకుంటున్నామంటే అండర్ జుడిషియల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇదంతా ఎక్కడ నేర్చుకుంటున్నామంటే మనము అండర్ జుడిషియల్ ఆర్గనైజేషన్, రైట్. సో మనం ఈరోజు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, జుడిషియల్ ఆర్గనైజేషన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ విల్ మూవ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, రైట్. అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అయిపోయింది ఇప్పటికి. మనము ఇప్పుడు ఇంకొక టాపిక్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. అదే ఏంటిదంటే ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్, ఓకేనా. ఎకనామిక్ డెవలప్మెంట్, రైట్. ఎకనామీ అంటే ఏంటిది? ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదా, ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ. ఎకనామీ అంటే ఏంటిది? ఎకనామీ అంటే మనం ఏదైతే జనరేట్ చేస్తున్నామో, ఓకే, జనరేట్ చేసిన దానికి ఖర్చు అయ్యేదానికి అంటే ఎంత ఉత్పత్తి చేస్తున్నాము, ఎంత వాడుకుంటున్నామో దాని యొక్క డిఫరెన్సే మనకి ఎకనామీ అని తెలుసుకున్నాం. ఈ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రయారిటీ ఏంటిదంటే అగ్రికల్చర్, వ్యవసాయం. ఓకే, అగ్రికల్చర్, ఓకేనా. అగ్రికల్చర్ మనకు తెలుసు, ప్రపంచానికి అన్నం అనేది పరిచయం చేసింది మన భారతదేశమే అని మనకు తెలుసు. ఓకే, ఆ బేస్ తోటే ఈ ఎకనామిక్ డెవలప్మెంట్లో మనము ఫస్ట్ డిస్కస్ చేసుకుంటున్నది అగ్రికల్చర్ గురించి, ఓకేనా. ఈ అగ్రికల్చర్ అనేది చాలా ఫేమ్ తెచ్చుకుంది, చాలా పేరు తెచ్చుకుంది. ఓకే, ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ చూడండి, వారు వ్యాపారాలు చేసేవారు, రోమ్ లాంటి దేశాలతో వ్యాపారాలు చేసిన వారు, మంచి నగరాలు నిర్మించుకున్నారు. ఇంత చేసుకున్న వారు వారికి ఉన్న జ్ఞానంతో ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా అద్భుతంగా వారు డెవలప్ చేసింది మన శతవాహన కింగ్స్. ఎస్పెషలీ ఈ డెకాన్ ప్రాంతాన ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా హ్యూజ్గా, ఓకే, ఫాస్ట్గా డెవలప్ అయిందని మనకి హిస్టరీ స్పష్టంగా తెలుస్తుంది, రైట్. అగ్రికల్చర్తో పాటు ఇంకా ఏం డెవలప్ అయినాయి అంటే ఇండస్ట్రీస్. అగ్రికల్చర్తో పాటు ఏమేం డెవలప్ అయినాయి అంటే ఇండస్ట్రీస్. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్లో అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అయినాయని తెలుస్తుంది. అగ్రికల్చర్ అనేది అందరూ వ్యవసాయం చేసేవారు, ఓకే, కొందరు వేరే వేరే పనిముట్లో వేరే వేరే పనులు చేసేవారు, కానీ మెజారిటీ అనేది వ్యవసాయమే చేసేవారు. ఈ వ్యవసాయం అనేది ఆక్యుపేషన్ అయిపోయింది. ఓకే, నువ్వు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు అంటే వ్యవసాయం చేస్తాము. ఓకే, సో వ్యవసాయం, అగ్రికల్చర్ వాజ్ ది మేజర్ ఆక్యుపేషన్ ఆఫ్ ది పీపుల్ డ్యూరింగ్ శతవాహన డైనాసిటీ అని మనం చెప్పాలి, రైట్. సో ఈ అగ్రికల్చర్లో మనకు నేర్చుకోవాల్సింది ఏంటిదంటే వాట్ ఆర్ ద మేజర్ క్రాప్స్. వాళ్ళు ఏవి ముఖ్యంగా పండించే వాళ్ళంటే మేజర్ క్రాప్స్. ఫస్ట్ మనకు తెలిసిందే రైస్, నెక్స్ట్ జోవార్, రైస్, జోవార్, జూట్, రైస్, జోవార్, జూట్, జింజలి, షుగర్ కేన్, రైట్. ఇవి మేజర్ క్రాప్స్. నెక్స్ట్ ఇదే అగ్రికల్చర్లో అదర్ క్రాప్స్ ఏంటివంటే వీట్, వచ్చి వీట్, రెడ్ గ్రామ్, నెక్స్ట్ బ్లాక్ గ్రామ్,
నెక్స్ట్ క్యాస్ట్ అండ్ కాటన్ అండ్ కోకోనట్. ఓకే, కాటన్ అండ్ కోకోనట్. మేజర్ క్రాప్స్ వచ్చేసి ఏంటివి? రైస్, జోవా, జూట్, జింజలి, షుగర్ కేన్. ఆర్డినరీ అదర్ క్రాప్స్ వీట్, రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, క్యాస్టర్, కాటన్ అండ్ కోకోనట్. ఓకే, మనకి ఇవన్నీ తెలుసు. ఈ వీట్, రెడ్ గ్రామ్ అంటే ఎర్రపప్పు, గ్రామ్స్ అంటే పప్పులు. ఓకే, క్యాస్టర్ అంటే ఆముదం అంటే తెలుసు, ఆముదం. కాటన్ దూది, కోకోనట్ కొబ్బరి. ఓకే, ఇవి మన టైంలో మన రైతులు ఆ శతవాహన డైనాసిటీ టైంలో రైతులు పండించేటివి అన్నమాట. ఓకేనా, ఇవన్నీ వ్యవసాయానికి వాళ్ళు వాడుకునేవి. పశు సంపద అంటాం కదా, క్యాటిల్ ఏదైతే వాడుకునే వాళ్ళంటే ఆక్సన్, యాసెస్ అండ్ హీ బఫెలోస్. ఓకే, హీ బఫెలోస్ ఎద్దులు దున్నపోతులు అంటాం కదా, అవి వాళ్ళు వాడుకునే వాళ్ళు అనమాట వ్యవసాయానికి. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటిదంటే, మనకి రాజు వివిధ రూపాన్న లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాము. ట్యాక్సేషన్, ల్యాండ్ ట్యాక్సేషన్, రెవెన్యూ వ్యవస్థ అనేది. ట్యాక్స్ అనేది ప్రతి దాని మీద రాజు ప్రజల మీద ట్యాక్స్ వేసేవారు. ఎందుకంటే ఈ ట్యాక్సేషన్ ద్వారా ఏంటిదంటే రాజు కింగ్డమ్ నుంచి చాలా వెల్ఫేర్ స్కీమ్స్ జరిగేటివి. అంటే దానాలు ధర్మాలు చేసేవారు. వాళ్ళు చేసే దాన ధర్మాలు కూడా ఎటువంటివి అంటే కౌస్ని, ఆవులను దానం చేసేవారు, ల్యాండ్ని దానం చేసేవారు. ఓకే, ఈ ఆవులని, ల్యాండ్ని ఒక్కొక్కసారి ఒక చిన్న ఊరునే దానం చేసేవారు. ఎందుకంటే ఇది దానం చేస్తే దానం తీసుకున్న వ్యక్తి ఏం చేసేది, మళ్ళీ వీటితోటే వ్యవసాయం చేసేది. ఓకే, మళ్ళీ వీటితోటే వ్యవసాయం చేసేది. ఇట్లా ఏంటంటే క్యాష్ ఫ్లో అనేది చాలా ఉండేటిది. వ్యవసాయం వీళ్ళు ఇచ్చేవాళ్ళు వీరే, జాబ్ అనేది వీళ్ళు ఇచ్చేవాళ్ళు వీరే, చేయించేది ఫార్మర్స్ తోటి, మళ్ళీ ట్యాక్స్ రూపాన తీసుకుంటారు. మా ట్యాక్స్ తీసుకునేది కూడా మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళీ దానాలు చేసేవారు. ఈ రకంగా ఏంటంటే చాలా క్యాష్ ఫ్లో అనేది చాలా ఉండేటిది. ఓకే, అంటే ట్యాక్స్ రూపాన తీసుకునేది మళ్ళీ ప్రజలకే వాళ్ళు వాడుకునేది అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఓకే, ఈ వ్యవసాయ పరంగా వాళ్ళు చాలా శ్రద్ధ పెట్టేవాళ్ళు. ఓకే, ఇక్కడ ఏంటిదంటే కల్టివేషన్ ఆఫ్, చూడండి, కల్టివేషన్ ఆఫ్ బంజార్ ల్యాండ్స్, రైట్, బంజార్ ల్యాండ్స్. ఇక్కడ ఏంటంటే రయాట్స్ ఇన్ ద విలేజెస్ చూసుకునే వాళ్ళు అనమాట. రయాట్స్ ఇన్ ద విలేజెస్. ఓకే, ఈ రయాట్స్ ఎవరు? ఈ ల్యాండ్ తీసుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకునే ఫార్మర్స్ని మనం రయాట్స్ అంటాము. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రయాట్స్ ఇన్ ద విలేజెస్ వేర్ మేడ్ టు డూ వెట్టి, వేర్ మేడ్ టు డూ వెట్టి. ఓకే, మనకి వెట్టి చాలాసార్లు వస్తుంది. వెట్టి, అసలు ఈ వెట్టి మీనింగ్ ఏంటిదంటే చూడండి, వెట్టి మీనింగ్ ఏంటిదంటే ఈ లోవర్ క్యాస్ట్ అనేది హయ్యర్ క్యాస్ట్కి సర్వీస్ చేసేవారు వితౌట్ టేకింగ్ ఎనీ పేమెంట్. ఓకే, అంటే వీరు ల్యాండ్ తీసుకొని వీరే వ్యవసాయం చేయాలి. మళ్ళీ వ్యవసాయం కాకుండా ఇతర సేవలు కూడా ఈ లోవర్ క్యాస్ట్ అనేది హయ్యర్ క్యాస్ట్కి చేసేదాన్ని వెట్టి అని అంటాము. ఓకే, ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ వెట్టి అనేది చాలా ఉండేటిది. ఇది మనకి ఇంకా ముందు చాలా తెలుస్తుంది. ఎట్లయితే ఈ శతవాహన డైనాసిటీలో ఫ్యూడలిజం అనేది స్టార్ట్ అయిందని మనకి తెలుస్తుందో, ఈ శతవాహన డైనాసిటీలోనే వెట్టి అనేది కూడా స్టార్ట్ అయిందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఈ మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో వెట్టికి చాలా ఇంపార్టెన్స్ ఉంది.
వెట్టికి వెయిటేజ్ కూడా ఉంది, మనము ఇట్లా అర్థం చేసుకోవాలి. వెట్టి మీనింగ్ ఏంటిదంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ లోవర్ క్యాస్ట్ అనేది హయ్యర్ క్యాస్ట్ వాళ్ళకి సర్వీస్ చేసేవారు వితౌట్ టేకింగ్ ఎనీ మనీ, దాని మనీ ఆర్ పేమెంట్, దాన్ని మనం తెలంగాణలో ఏమంటామంటే వెట్టి. ఓకే, ఇది రయాట్స్ అంటే ఎవరు, ఈ ల్యాండ్ తీసుకొని టెనెంట్ ఫార్మర్స్ని రయాట్స్ అంటాము. ఓకే, అగ్రికల్చర్ ఎలా వ్యవసాయము ఎలా చేసేదంటే నీళ్ళు కావాలి. ఓకే, ఈ నీళ్ళు ఎలా చేసుకునేదంటే ఫ్రమ్ అగ్రికల్చర్ వెల్స్. ఓకే, ఇక్కడ రాస్తాను అగ్రికల్చర్ వెల్స్. ఓకే, ఈ అగ్రికల్చర్ వెల్స్, అగ్రికల్చర్ బావిలే కదా, ఈ బావి నుంచే వాళ్ళు వాటర్ తీసుకొని అగ్రికల్చర్కి వాళ్ళు ఉపయోగం చేసుకునేది. ఇప్పుడు ఈ వెల్స్ గురించి మనము మాట్లాడుకుంటే ఇంకొక టాపిక్ వస్తుంది ఇక్కడ, అదేంటిదంటే అబౌట్ పర్షియన్ వీల్. పర్షియన్ వీల్, రైట్. ఈ పర్షియన్ వీల్ అంటే ఏంటిది, ఇదొక వాటర్ మెషిన్, రైట్. పర్షియన్ వీల్ అంటే ఏంటిదంటే వాటర్ మెషిన్ వేర్ యూజ్డ్ ఫర్ లిఫ్టింగ్ వాటర్. వాటర్ మెషిన్ వేర్ యూజ్డ్ ఫర్ లిఫ్టింగ్ వాటర్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ కెనాల్స్ అండ్ వెల్స్. ఓకే, పర్షియన్ వీల్ అంటే ఏంటిదంటే అంతా ఒక రౌండ్గా ఉంటుంది, బకెట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అవి ఇట్లా తిరుగుతుంటే వాటర్ అనేది తీసి ఇట్లా బయటికి కొట్టినట్టు చేస్తుంది. ఆ పర్షియన్ వీల్ని కూడా వీరు యానిమల్స్ తోటి రన్ చేయించేది. ఇట్లా రౌండ్గా వాళ్ళు యానిమల్స్ తిరుగుతుంటే ఆ వీల్ తిరిగేసి లోపల ఉన్న నీరుని ఇట్లా బయటికి కొట్టేస్తుంది అనమాట. అదే ఈ పర్షియన్ వీల్. ఓకే, సో మనం ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాము టుడేస్ క్లాస్, మనం ఏమేమి డిస్కస్ చేసుకునేది. చూడండి, ప్రతి క్లాస్లో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా డిస్కస్ చేసుకుంటున్నాము, రైట్. ఫస్ట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుంటున్నాము, రైట్. సో ఈరోజు మనము మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ గురించి నేర్చుకున్నాము. సో ప్లైనీ అండ్ సంగం లిటరేచర్. ఓకే, ఇట్లా మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, సకాస్ ఈ శతవాహన డైనాసిటీ ఏ రాజ్యంతో ఎక్కువ యుద్ధాలు చేసేదంటే సకాస్ అని మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హూ వాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ అంటే కింగ్ ఈజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ అని మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. స్కందవరం అండ్ కటకాస్ అనేది దేనికి సంబంధించింది అంటే ఆర్మీకి, ఓకే, సైన్యానికి సంబంధించిందని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఈ యుద్ధ పరిమాణానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ దొరికినాయి అంటే కోటిలింగాల ధూళికట్ట. ఈ కోటిలింగాల ధూళికట్ట కూడా ఎక్కడ ఉందంటే కరీంనగర్. ఇట్లా మనం నేర్చుకోవాలి. అమరావతి స్కల్ప్చర్స్ దేనికి ప్రసిద్ధి అంటే ఈ యుద్ధ వాతావరణం, ఆర్మీ ఇది ఎలా మెయింటెనెన్స్ చేసేవారు ఈ అమరావతి స్కల్ప్చర్స్ ద్వారా మనకు తెలుస్తుంది. మనకి జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకున్నాము. జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ ఏంటంటే కింగ్ అనేది ఒక ధర్మశాస్త్ర బేస్ చేసుకొని న్యాయ పరిపాలన జరపాలి. ఆ ధర్మశాస్త్రాస్ కూడా కింగ్ బాగా చదువుకోవాలి, చదువుకుంటేనే చెప్పగలుగుతాడు, చదవకపోతే చెప్పలేడు, రైట్. అది మనకి ఈ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్లో తెలుస్తుంది. ఇదే సందర్భాన మౌర్యన్ టైంలో ఎలా ఉండేదంటే స్పెషల్ కోర్ట్స్ ఉండేటివి, రైట్. ఆ స్పెషల్ కోర్ట్స్లో ఏంది డిస్కస్ చేసుకునే వాళ్ళంటే సెటిల్మెంట్ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. ఓకే, స్పెషల్ కోర్ట్స్ ఏ సామ్రాజ్యానికి సంబంధించిందనే క్వశ్చన్ వచ్చి కూడా ఛాన్స్ ఉంది. కానీ ఆ స్పెషల్ కోర్ట్స్ మన శతవాహన డైనాసిటీలో లేవు, రైట్. కింగే చూసుకునేవాడు, లేకపోతే విలేజ్ ఆఫీసర్స్ చిన్న చిన్న సమస్యలు ఏమున్నా విలేజ్ ఆఫీసర్స్ చూసుకునేవారు. నా ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్లో
అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ చాలా డెవలప్ అయినాయి, రైట్. ఇవన్నీ క్రాప్స్. విచ్ క్రాప్ వాస్ ద మేజర్ క్రాప్, విచ్ క్రాప్ వాస్ ద ఆర్డినరీ క్రాప్ అనే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్. పర్షియన్ వీల్ ఏ డైనాసిటీకి సంబంధించింది అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. వెట్టి గురించి చెప్పండి, రైట్. అమాంగ్ ద 4 ఆప్షన్స్ విచ్ బిలాంగ్స్ టు వెట్టి అని క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. రయట్స్ గురించి చెప్పండి. రయట్స్ ఎవరు? ఫార్మర్సా, బిజినెస్ పర్సన్సా, లేకపోతే స్ట్రేంజర్సా, లేకపోతే అంబాసిడర్సా, ఇట్లా అడిగే ఛాన్స్ ఉంది. అప్పుడు మనము రయట్స్ అని చూడంగానే మనము ఫార్మర్స్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. బాగా నేర్చుకున్నామని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే. సో ఈ రకంగా మనము ముందుకు వెళ్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.